ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్‌లో కాలసర్ప దోషానికి సంబంధించి దాన్ని నాగదోషం అని కూడా అంటారు. ఈ దోషానికి సంబంధించి ఒక సమగ్రమైన విశ్లేషణ చేశాము. అంటే రాహుకేతువులకు సంబంధించిన దోషం ఇది. కాలసర్ప దోషం అంటే జనరల్‌గా చాలా కాలసర్పము అంటే రాహుకేతువులు తో కూడిన ఒక దుష్ఫలితాలకు సంబంధించిన ఆహ్, ఒక యోగము కాలసర్ప దోషం అంటారు. దాన్ని నాగదోషం అని కూడా అంటారు. ఈ దోషము మనకు ఆహ్, ఒక 100 జాతకాలు ర్యాండమ్‌గా తీసుకుంటే అంటే ఎవరైనా గాని ఒక 100 జాతకాలు తీసుకుంటే అందులో ఒక 15-20% లేదా 25% వరకు ఈ కాలసర్ప దోషం కనపడుతూ ఉంటుంది. ఆహ్, ఆ విధంగా ఆహ్, మనము గత జన్మలో గాని, అంతకుముందు జన్మలో చేసిన ఆహ్, పాప కర్మ ఫలితాలు లేదా అశుభ పరిణామాలకు సంబంధించిన ఫలితాలు నవగ్రహ రూపంలో ఆహ్, నవగ్రహాలులో మన జాతక చక్రంలో దానికి సంబంధించిన గ్రహస్థితులే ఈ జన్మలో మనకు కలుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ కాలసర్ప దోషం రాహుకేతుల స్థితిగతులు. రాహుకేతువుల మధ్యలో మిగతా 7 గ్రహాలు బంధించబడడం. బంధించబడడం అంటే రాహుకేతువు ఏదో వచ్చి బంధించినట్టు అదేదో ఫిజికల్‌గా బంధించడం కాదు. ఆహ్, రాహుకేతులు ఉన్న రాసులు తీసుకుంటే రాహు ఉన్న రాశికి వ్యతిరేక రాశిలో ఆపోజిట్ సైన్‌లో కేతు స్థితి పొంది ఉంటాడు. జాతక చక్రంలో ఈ రాహు ఎక్కడైతే ఏ రాశిలో అయితే ఉంటాడో, ఆ రాశికి ఎదురు రాశిలో, ఆపోజిట్ రాశిలో కేతు గ్రహం స్థితి పొంది ఉంటాడు. అంటే వీళ్ళు గత ఎపిసోడ్‌లో చెప్పిన విధంగా యాంటీ క్లాక్ వైస్‌లో తిరుగుతూ ఉంటారు. మిగతా 7 గ్రహాలు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిరుగుతూ ఉంటాయి. రాశి చక్రంలో. ఒక్కొక్క రాశి ఆహ్, క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మారుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి కొంత నిర్దిష్టమైన సమయం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటుంది. ఆహ్, గురుగ్రహం తీసుకుంటే ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి ఒక సంవత్సరం తీసుకుంటుంది. అదేవిధంగా శని చాలా నిదానంగా చాలా స్లగ్గిష్ 2.5 సంవత్సరాలు ఒక రాశి మారుతాడు శనీశ్వరుడు. అదేవిధంగా రాహుకేతులు 1.5 సంవత్సరం పాటు తీసుకుంటారు. ఏదైనా ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి ఆహ్, 18 నెలలు లేదా 1.5 సంవత్సరం తీసుకుంటారు. ఆహ్, ఇదే విధంగా రవి, బుధ, శుక్ర గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒక 30 రోజుల కాలంలో ఒక రాశిని మారుతూ ఉంటారు. ఒక్కొక్క రాశిని 30 రోజుల కాలంలో మారిపోతూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 12 రాశులు గల ఈ రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి ఆహ్, రవి, బుధ, శుక్రులకు ఒక సంవత్సరం పడుతుంది. చంద్రుడు దాదాపుగా 2.5 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. 2.5 రోజులకు ఒక రాశి మారుతూ ఉంటాడు. ఆహ్, ఆ విధంగా ఒక్కొక్క గ్రహానికి ఒక నిర్ణీత కాల వ్యవధి నిర్దేశించబడింది. అది మహర్షుల నుంచి మనకు ఆహ్, మహర్షులు తెలియజేశారు. ఆహ్, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కాలసర్ప దోషం అంటే ఈ నవగ్రహాల్లో ఈ రాహుకేతువులు తప్ప మిగతా ఈ 7 గ్రహాలు ఏదో ఒక 6 రాసుల్లో మాత్రమే స్థితి పొంది ఉంటాయి. అప్పుడు ఈ రాహుకేతు ప్రభావానికి ఆ గ్రహాలు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహాలు దిగ్బంధించడం జరిగినట్లుగా మనం భావిస్తాం. ఆహ్, ఆహ్, సో, దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయని మనము గత ఎపిసోడ్‌లో విశ్లేషించాము. దాని దోష నివారణ మార్గాలు గూడా ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ, సర్ప సంస్కారము ఈ విధంగా మనకు దోష పరిహారాలు కూడా మనం చర్చించడం జరిగింది. కానీ ఈ కాలసర్ప దోషం కూడా కొన్ని జాతకాల్లో పరిశీలిస్తే రాహుకేతువులు స్థితి పొందిన రాసుల్లోనే కొన్ని బలమైన స్థానాల్లో అంటే ఇప్పుడు రాహు ఆహ్, రాహు మేషరాశిలో ఉన్నాడనుకుంటే, మేషరాశిలోనే అంగారకునితో కలిసి ఉంటాడు. ఆహ్, స్ కేతు తులారాశిలో ఉంటాడు. తులారాశిలో శుక్రునితో కలిసి ఉంటాడనుకుందాం. ఇక్కడ మేషరాశిలో రాహువు అంగారక గ్రహంతో కలిసి ఉంటాడు. ఇక్కడ తులారాశిలో శుక్రుడితో కేతువు కలిసి ఉంటాడు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భంలోనూ మరి గురువు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే 2, 3 గ్రహాలు మంచి బలమైన గ్రహాలు ఉచ్చ స్థితుల్లో గాని, స్వక్షేత్రాల్లో గాని ఉంటూ ఈ రాహుకేతులతో కలిసినప్పుడు కూడా ఆహ్, రాహు రాహుకేతువులకు సంబంధించిన కాలసర్ప దోషము కాలసర్ప యోగం అని కూడా అంటారు. కానీ అది యోగం కాదు యాక్చువల్‌గా దోషము. ఈ కాలసర్ప దోషము
ఆ విధంగా బలమైన శుభగ్రహాల దృష్టి గాని, బలమైన శుభగ్రహాలతో కలిసి ఉండడం ద్వారా సర్పదోషము నివారణ అయ్యుంటుంది. జాతక చక్రంలోనే అది నివారణ జరిగి ఉంటుంది. అది మనము తెలుసుకోగలగాలి. ఒక ఆహ్, మంచి నైపుణ్యం కలిగిన సిద్ధాంతి ద్వారా, జ్యోతిష పండితుల ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఆహ్, సో, ఈ విధంగా కాలసర్ప దోషము జాతక చక్రంలో వాటంతకదే అది భంగమైందా? లేకుంటే కాలసర్ప దోషము నవగ్రహాలు, మిగతా శుభగ్రహాలు, ఇతర శుభగ్రహాలు బలహీనమైన స్థానాల్లో నిర్బలులుగా ఉన్నారా? ఆహ్, నీచ స్థితిలో గాని, పాపగ్రహాల, శత్రుగ్రహాల మేళనంలో కలిసి ఉంటే ఈ రాహుకేతువులకు సంబంధించిన ఈ కాలసర్ప దోష ప్రభావము మన జీవితంలో ఎక్కువగా కనిపిస్తుంది. అది ఏ విషయాల్లో కనిపిస్తుంది అనేది నిర్దిష్టంగా మనము వ్యక్తిగత జాతక చక్రం చూసి మనము అంచనా వేయొచ్చు. ఇంకొకటేమంటే, ఈ కాలసర్ప దోషము అనేది ఆహ్, కొంతమంది నాగదోషం అంటారు. కుజదోషం అని ఇంకొక దోషం ఉంది. అంటే అంగారక దోషము. అంగారక దోషం వేరు, కాలసర్ప దోషం వేరు. ఆహ్, అంగారక దోషము అంటే ఆహ్, అంగారక గ్రహం అంటే కుజగ్రహం అంటారు. దానికి సంబంధించి అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి అంటారు. సో, ఈ కుజదోషం సంబంధించి అంగారకుడు ఏదైనా జన్మలగ్నం నుంచి ఆహ్, 2, 4, 5, 7, 8, 12 స్థానాల్లో స్థితి పొంది ఉంటే అది కుజదోషంగా పరిగణిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ కుజదోషం కూడా దానంతట అదే పరిహారం అయ్యి ఉంటుంది జాతకంలో. అది మనం తెలుసుకోగలగాలి. కొన్ని జన్మలగ్నాలు, కొన్ని జన్మరాశుల వారికి ఈ కుజదోషం వర్తించదు. అంటే జాతక చక్రం చూసినప్పుడు వాళ్ళ జన్మకుండల్లో కుజదోషం కనిపిస్తుంది. 2వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానం, 7, 8, 12 స్థానాల్లో కుజుడు స్థితి పొంది ఉండొచ్చు. కానీ ఆ రాశ్యాధిపతి గాని, ఆ స్థితి పొందిన ఆహ్, కుజుని యొక్క షడ్బలం అంటారు. అంటే కుజుడు ఏ రాశిలో స్థితి పొందినాడో ఆ రాశ్యాధిపతి మిత్రుడై యోగకారకుడైతే ఆ కుజదోషము వాటంతకదే భంగమై ఉంటుంది జాతకంలో. అది మనము ఇంకొక విషయము. ఈ దోష ప దోషం కలిగించే స్థితిలో ఈ గతంలో చెప్పిన విధంగా ఆ స్థానాల్లో కుజుడు స్థితి పొందినప్పుడు జన్మలగ్నం నుంచి ఏదైనా బలమైన శుభగ్రహంతో, అంటే బలమైన గురువుతో గాని, ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గాని, స్వక్షేత్రంలో గాని, మిత్రక్షేత్రంలో కేంద్ర స్థానాల్లో 4, 7, 10 1, 4, 7, 10 కేంద్ర స్థానాలు. ఈ కేంద్ర స్థానాల్లో ఉన్న గురువుతో గాని, లేదా శుక్రాచార్యుడితో గాని, శుక్రుడు మంచి బలమైన శుక్రాచార్యుడితో గాని, లేదా వృద్ధి చంద్రుడు, అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం నుంచి మొదలుకొని పాడ్యం మొదలుకొని పౌర్ణమి వరకు ఉన్న చంద్రుడు. ఈ ఆ సమయంలో ఉన్న చంద్రునితో ఈ కుజగ్రహం కలవడం జరిగింటే అదే ఒకే రాశిలో ఆహ్, అది 2, 4, 7, 8, 12 స్థానం అయినా కూడా ఆ అది కుజదోషము, అంగారక దోషము భంగమైతుంది. ఇది నిశితంగా పరిశీలించి వ్యక్తిగత జాతక చక్రం పరిశీలిస్తే తప్ప మనము దాని గురించి తెలుసుకోలేము. సో, ఆహ్, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కుజదోషం గాని, నాగదోషం గాని, అదే కాలసర్ప దోషం వాటంతకవే భంగమై ఉంటాయి జాతక చక్రంలో. అది మనము తెలుసుకోగలిగితే ఆహ్, మనకు శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఆహ్, ఈ కుజుడికి సంబంధించి అంగారకుడు ముఖ్యంగా 7, 8 స్థానాలు సంచరించేటప్పుడు 7, 8 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వివాహ విషయంలోను, ఆహ్, ఏదైనా ఆరోగ్య సంబంధించిన విషయాల్లోను. 6వ స్థానంలో ఉన్నా కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కానీ 7, 8, 2 స్థానాలు చాలా ముఖ్యమైనవి వివాహానికి సంబంధించి. వధువు జాతకంలో గాని, వరుణ్ జాతకంలో గాని ఈ విధంగా అంగారకుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వైవాహిక జీవితాన్ని. ఆ విధంగా. ఇది ఈ రాహుకేతువులకు సంబంధించిన కాలసర్ప దోషము మరియు కుజదోషం సంబంధించిన ఒక విశ్లేషణ. మరిన్ని ముఖ్యమైన అంశాలతో మళ్ళీ కలుస్తాం.